స్టార్టింగ్ సెట్స్. ఆల్రెడీ మీకు సెట్స్ గురించి పూర్తి ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఒక్కసారి మళ్ళీ చూపించి ట్రూ ఆర్ ఫాల్స్ అయితే వినిపించి వదిలేస్తాను. ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ 1, లెటర్ జే. జేతో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఏముంటాయి మనకి? జూను, జూలై. ఆ కలెక్షన్ సెట్సే. వాట్ ఈస్ ఎ సెట్? ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఎలిమెంట్స్. ఇవన్నీ వెల్ డిఫైన్డ్. కలెక్షన్ ఆఫ్ ఫస్ట్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్. మీకు నచ్చిన పేర్లు రాసుకోవచ్చు, వీలైతే నా పేర్లు కూడా కలిపేయచ్చు. బట్ కౌంటబుల్, కలెక్షన్ పాసిబిలిటీ, ఎస్ సెట్. ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్, ఎస్ యూ క్యాన్ సెలెక్ట్. కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్, యూ క్యాన్ సెలెక్ట్. కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 100, యూ క్యాన్ సెలెక్ట్. ఏ కలెక్షన్ ఆఫ్ నోవెల్స్ రిటర్న్ బై మున్షీ ప్రేమ్చంద్, ఎస్. కలెక్షన్ ఆఫ్ ఈవెన్ ఇంటీజర్స్, ఎస్. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? వాట్ ఈజ్ ఏ సెట్ అనే ప్రాపర్టీ మీద బేస్ అయిన సమ్మది. ఏ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఎలిమెంట్స్. ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఉండాలి, బాగుండాలి. నా కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఏ చాప్టర్, ఏ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఇన్ ద వరల్డ్. ఇవన్నీ కలెక్షనే. నెక్స్ట్ బిలాంగ్స్ టు. మీకు సెట్స్ చెప్పినప్పుడు చెప్పాను, బిలాంగ్స్ టు ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ an element and a set. Subset is a relation between set and a set. For example, A is equal to flower bracket 1, 2, 3, 4, 5 ఉంది. 3 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, 7 అనే ఎలిమెంట్ ఏలో లేదు. దీన్ని ఏమంటామంటే బిలాంగ్స్ టు అంటాం, దీన్ని డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. ఇదే కనుక నేను సెట్ల భాషలో రాశాను అనుకోండి. సెట్ల భాష అంటే ఏంటి నా భాషలో? ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక బి అనే సెట్ రాస్తాను, 2, 3, 4 మెన్షన్ చేశాను. ఐ రిపీట్ వన్స్ అగైన్, సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్. ఆ కలెక్షన్ లో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తోంది, ఒకవేళ ఎలిమెంట్స్ ఇలా ప్రీ డిఫైన్ ఉంటే, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి ఆర్ ఆల్సో ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కాబట్టి ఇన్ దట్ కేస్ వి రైట్ బి సబ్సెట్ టు ఏ. దాని ప్రాక్టికల్ మీనింగ్ ఏంటంటే బి ఇస్ ఇన్ ఏ అని, బి అంతా ఏలో ఉంది అని. ఇంకో భాషలో ఏం రాయొచ్చు? ఏ సూపర్ సెట్ టు బి అంటారు, ఏ కంటైన్స్ బి అని. రెండు ఒకటే. ఇప్పుడు నా దగ్గర ఉన్న డెఫినేషన్ ప్రకారము 5 అనే ఎలిమెంట్, ఒకసారి చూద్దాం. 5 అనే ఎలిమెంట్ సెట్ ఏలో ఉంది, బిలాంగ్స్ టు. 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, 0 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, 4 బిలాంగ్స్ టు ఏ, 2 బిలాంగ్స్ టు ఏ, 10 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. రైట్ ద క్వశ్చన్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. మీరు నోట్స్ ఏం రాయక్కర్లేదు, వినేయండి చాలు. నన్ను ఏమన్నాడు? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్ -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 7. మీకు ఆల్రెడీ సెట్స్ చెప్పినప్పుడు చెప్పాను, సెట్స్ 3 ఫార్మాట్స్ లో రిప్రజెంట్ చేస్తారు. ఒకటి రోస్టర్ ఫామ్, సింపుల్ బ్రాకెట్స్ లో రాస్తే రోస్టర్ ఫామ్ అంటారు. సెట్ బిల్డర్ ఫామ్, తొక్కలో కండిషన్లన్నీ పెట్టి నాకు ఎక్స్ గార్డ్ కావాలి, వాడెలా ఉండాలంటే, వాడెక్కడ ఉండాలంటే, ఎక్కడెక్కడ మధ్యలో ఉండాలంటే, ఇలాంటి కండిషన్స్ పెట్టామనుకోండి, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. తర్వాత వచ్చేది వెన్ డయాగ్రామ్, రిప్రజెంటేషన్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ ఓవర్లాపింగ్ ఫార్మాట్స్. ఇలా ఒకదాని మీద ఓవర్లాప్ అయ్యేట్టుగా రాస్తే దీని వెన్ డయాగ్రామ్స్ అంటారు. రైట్ నౌ రోస్టర్ ఫామ్ రాయమంటున్నాడు కాబట్టి ఇంటీజర్స్ లో -3 నుంచి 7, -3 ఇంక్లూడింగ్ 7 ఎక్స్క్లూడింగ్, అంటే -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6. ఎనీ డౌట్? సెట్ బి ఏమని ఇచ్చాడు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6 అన్నాడు. అంటే ఇప్పుడు నా భాషలో ఏమున్నట్టు? న్యాచురల్ నెంబర్ ఉండాలి 6 కంటే తక్కువ. 1, 2, 3, 4, 5. ఇది రోస్టర్ ఫామ్. క్వశ్చన్ నెంబర్ సి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2-digit నెంబర్ సచ్ దట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 8. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 8 వచ్చే 2-digit నెంబర్లు కావాలి. అంటే 80 రాసుకోవచ్చు, 71 రాయొచ్చు, 2 యాడ్ చేస్తే 8 రావాలి. నెక్స్ట్ 62 రావచ్చు, 53 రావచ్చు, 44 రావచ్చు, తర్వాత 35 రావచ్చు, 26 రావచ్చు, 17 రావచ్చు, 08 రాయం. దిస్ ఈస్ ద కేస్. నౌ
Question number D. X is a prime number which is a divisor multiples of 60, divisor of 60. 60 టేబుల్లో పోయి ఏముంటాయి? 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్, 10, 12. నాకు కావాల్సింది 60 టేబుల్ పోయేది. 15, తర్వాత 20, తర్వాత 30, నెక్స్ట్ 60. అంటే ఏం చేస్తున్నాము? వాడిచ్చిన సెట్ బిల్డర్ ఫార్మాట్ తీసేసి మనకు కావాల్సిన రోస్టర్ ఫామ్ రాస్తున్నాం. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? సింపుల్ బ్రాకెట్స్ లో రాస్తే రోస్టర్ ఫామ్ అంటారు. సెట్ బిల్డర్ ఫామ్ అంటే కండిషన్ బేస్డ్, కండిషన్ మెన్షన్ చేస్తాం. నౌ ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ట్రిగనామెట్రీ. నాకు ఈ అనే లెటర్స్ ట్రిగనామెట్రీ, టి, ఆర్, ఐ, జి, ఓ, ఎన్. ఓ మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ రాయము. ఎం, ఈ, టి వచ్చేసింది రాయను. ఆర్ వచ్చేసింది రాయను. వై. ఇవి లెటర్స్. సెట్స్ లో రిపీట్ చేయం. ఈవెన్ అవి రిపీట్ అయినా మనం రిపీట్ చేయకూడదు, దాన్ని అలాగే వదిలేయాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈజ్ ఏ సెట్ విత్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బెటర్. బి, ఈ, టి, మళ్ళీ టి వస్తే రాయము, మళ్ళీ ఈ వస్తే రాయము. నెక్స్ట్ ఈజ్ ఆర్. దట్ ఈస్ ద షో. Now moving to, this is on page number 1. పెద్ద ఎక్స్ట్రా వేషాలు ఉండే సినిమా ఏం కాదు ఇది, సింపుల్ లాజికే. నెక్స్ట్ ఈజ్ ఆస్కింగ్ us to write in సెట్ బిల్డర్ ఫామ్. క్వశ్చన్ నెంబర్ 4 చెప్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ 3, 6, 9, 12 డాట్ డాట్ డాట్. యాక్చువల్ గా ఈ రిప్రజెంటేషన్ చాలా రకాలు రాయొచ్చు. నేను రాసినట్టే మీరు రాయాలని రూల్ లేదు, మీ వెర్షన్ మీది. కానీ మీరు ఎలా చేసినా, నేను ఎలా చేసినా వీళ్ళే రావాలి. నేను ఫస్ట్ ఫార్మాట్ రాస్తాను చూడండి. నాకు 3n కావాలి, సచ్ దట్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. చెక్ చేయండి. 3n అంటే ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ 3. 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12. కంటిన్యూస్ గా పోతూనే ఉన్నాయి. న్యాచురల్ నెంబర్ అన్నాను కాబట్టి డాట్లు ఉన్నాయి. నేను ఇక్కడ డాట్లు లేవి, ఇవే ఇచ్చా అనుకోండి, అప్పుడు నేను కండిషన్ మెన్షన్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడ లోపల ఉండాలి. నేను డాట్లు పెడితే ఇలా రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెట్ నేను 3, 6, 9, 12 అని వదిలేశాను అనుకోండి, అప్పుడు ఏమని రాస్తాను తెలుసా? నాకు 3n అనే నెంబర్ కావాలి, ఆ n న్యాచురల్ నెంబర్ ఉండాలి. ఆ n ఎక్కడి నుంచి తీసుకోవాలి? 1 less than or equal to n less than or equal to 4, ఆర్. ఇప్పుడు ఇంకో కండిషన్, 0 న్యాచురల్ నెంబర్ అన్నాం కాబట్టి 0 రాకూడదు. అందులో ఏం చేస్తున్నాను? 1 less than or equal to n less than 5. ఇది కూడా కరెక్టే. మనకి ఇలా రాసినా లేదా, నాకేం కావాలి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 less than 14, less than 13, less than 15. 3 టేబుల్లో 15 లోపల నాకు ఇవే వస్తాయి. ఎన్ని వెర్షన్స్ అన్నా రాయొచ్చు. ఏ వెర్షన్ రాసినా కంక్లూజన్ వీళ్ళే రావాలి. అది సెట్ బిల్డర్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 8, 16, 32. డాట్లు పెట్టలేదు అంటే ఈ 5 నెంబర్స్ గురించే మాట్లాడుతున్నాడు. ఎవడిడు? 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5. అంటే నాకేం కావాలి? 2 power n కావాలి, సచ్ దట్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ ఉండాలి అండ్ n లెస్ దాన్ 2 power 5 వరకు ఉంది. 6 రాసుకోవచ్చు. ఎనీ డౌట్? లేదా లెస్ దాన్ అది ఈక్వల్ టు 5 రాయొచ్చు. మీరు ఎలా రాసినా రిప్రజెంటేషన్ ఇదే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి సెట్ నాకేమిచ్చాడు? 5, 25, 125, 625. దీని ఫేస్ చూడంగానే ఏమర్థం అవుతుంది? 5 power 1, 5 power 2, 5 power 3, 5 power 4. అంటే సి ఏంటంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ కాదు 5 power x such that x belongs to natural number, n is less than or equal to 4. చెక్ చేయండి. నాకు 5 power సంథింగ్ కావాలి. నా మూవింగ్ టు డి ఏమని ఇచ్చాడు? 2, 4, 6 డాట్ 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 అన్నాడు. నేను దీన్ని రకరకాలుగా రాస్తాను. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్ రాసుకుంటా.
కరెక్టే కదా? ఆర్ఎల్స్ ఇవన్నీ 2 టైమ్స్ ఆఫ్ సంథింగ్. నేనేం రాస్తాను, 2x కావాలి, x బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ ఉండాలి. డాట్స్ పెట్టి వదిలేశాడు కాబట్టి కండిషన్ లేదు, రిస్ట్రిక్షన్ లేదు. సిమిలర్లీ ఈ సెట్ నాకేమని ఇచ్చాడు, 1, 4, 9 డాట్ 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 100 అన్నాడు. ఎవడీడు? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 10 స్క్వేర్ వరకు ఉంది సినిమా. అంటే ఇప్పుడు నేను రిస్ట్రిక్టెడ్ వెర్షన్ లో రాయాలంటే ఏం కావాలి నాకు, n స్క్వేర్ రావాలి. ఆ n కూడా ఎలా ఉండాలంటే న్యాచురల్ నెంబర్ ఉండాలి. ఆ n వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉండాలి. ఎనీ డౌట్? నెక్స్ట్ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 5. మళ్ళీ చెప్తున్నాను, సెట్స్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్. వాడు ఎలా అడిగితే అలా రాయొచ్చు. వాడు అడిగిన కలెక్షన్ చూద్దాం. లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. మళ్ళీ రోస్టర్ ఫామ్. నాకేమని ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ 5 లో, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆడ్ అన్నాడు. ఆడ్ న్యాచురల్ నెంబర్ అన్నాడు. రిస్ట్రిక్షన్ చెప్పలేదు, ఎక్కడ దాకానో చెప్పలేదు. అలాంటప్పుడు నేనేం చేస్తాను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి 1, 3, 5 డాట్ డాట్ డాట్. ఎనీ డౌట్? క్వశ్చన్ నెంబర్ 2, b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్ 1/2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 9/2. 1/2 అంటే 0.5, 9/2 అంటే 4.5. 0.5 కి 4.5 కి మధ్యలో ఉంటే ఇంటీజర్. అంటే బి సెట్ లో నేనేం రాసుకోవచ్చు, 1, 2, 3, 4. am I right? నెక్స్ట్ సి బిట్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్ ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. నాకు ఇంటీజరే కావాలి, దాన్ని స్క్వేర్ చేస్తే 4 కంటే తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు నాకు ఆన్సర్ ఏముంటుంది, -2 ఉంటుంది, ఇంటీజరేగా. -1 ఉంటుంది, 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది. చెక్ చేయండి. ఎక్స్ స్క్వేర్ అన్నాడు, నెగిటివ్ స్క్వేర్ చేసినా పాజిటివే, ఇంటీజర్ లోపలే వస్తుంది. ఒకవేళ ఎప్పుడన్నా జెడ్ ప్లస్ అన్నాడు అనుకోండి, పాజిటివ్ ఇంటీజర్స్. జెడ్ మైనస్ అన్నాడు అనుకోండి, నెగిటివ్ ఇంటీజర్. జెడ్ స్టార్ అన్నాడు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, టర్మినాలజీ జనరల్ గా అడుగుతారు. జెడ్ స్టార్ అంటే ఏంటి తెలుసా, నాన్ జీరో ఇంటీజర్స్, జీరోని తీసేసిన ఇంటీజర్లు. డాట్ 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 -4, -3, -2, -1, 0 ఉండదు, 1, 2, 3, 4. ఇవన్నీ జెడ్ స్టార్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, డి సచ్ దట్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ ద వర్డ్ లాయల్. ఎల్ కామా, ఓ కామా, వై కామా, ఏ కామా, ఎల్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ మంత్ ఆఫ్ ఇయర్ లెస్ నాట్ హ్యావింగ్ 31 days. 31 days లేని వాళ్ళుట. జనవరి 31, ఫిబ్రవరి ఉండదు, మార్చ్ 31, ఏప్రిల్ 30. మనకి ఏమన్నాడు క్వశ్చన్ లో, నాట్ హ్యావింగ్ అన్నాడు, అంటే ఏప్రిల్ 30, తర్వాత మే ఉండదు, జూన్ 30, జూలై ఉండదు, ఆగస్ట్ 30, సెప్టెంబర్ ఉండదు, అక్టోబర్ 30, నవంబర్ ఉండదు, డిసెంబర్ 30. వాడన్ని సెట్లో రాసేస్తే అయిపోతుంది. K is a x such that x is a consonant in the English letter which precedes K. నాకు ఒక కాన్సోనెంట్ కావాలి. కాన్సోనెంట్స్ అంటే ఎవరు, ఓవెల్స్ అంటే ప్రాక్టికల్ గా ఏ, ఈ, ఐ, ఓ, యు. మిగతా చెత్తన్ని కాన్సోనెంట్సే. ఎవడాడు, బి, సి, డి, ఈ వచ్చింది, ఎఫ్, జి, హెచ్, ఐ వచ్చింది, జే, కే, ఎల్, ఎం, ఎన్ డాట్ డాట్ డాట్. నాకేం కావాలట, ప్రిసీడ్స్ కే. కే ముందున్న చెత్త కావాలి, కే ముందున్న కాన్సోనెంట్స్ బి, సి, డి, ఎఫ్, జి, హెచ్. ఎనీ డౌట్? నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. 1, 2, 3, 6 ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ అండ్ డివైజర్ ఆఫ్ 6. ఇది ప్రైమ్ కాదు. ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 10 కాదు. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ డివిజర్ ఆఫ్ 6. ఎస్, 6 లో పోయే ఫ్యాక్టర్స్. సికి ఫస్ట్ వన్ మ్యాచింగ్, 1, 2 ఏకి మ్యాచింగ్. అలా మ్యాథమెటిక్స్ లో లెటర్స్ దీనికి మ్యాచింగ్, మిగతావన్నీ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఎనీ డౌట్? నెక్స్ట్ టాపిక్ సెట్, ఎంటీ సెట్.
ఆల్రెడీ మీకు చెప్పాను. ఎంప్టీ సెట్ ఈజ్ ఏ సెట్ విత్ నో ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అంటే ఒట్టి ఖాళీ బ్రాకెట్ అన్నా రాయాలి, లేదా ఇలా అన్నా రాయాలి. దాని కౌంట్ n. అంటే కార్డినల్ నెంబర్ కౌంట్ ఈస్ 0. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ఏ సెట్ ఈస్ కాల్డ్ as a cardinal number. Coming to 1.2. Which of the following are null sets? ఏవి null sets అని అడుగుతున్నాడు. సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. ఆడ్ నెంబర్ కావాలి, 2 టేబుల్లో పోవాలి, ఉండరు, అంటే ఇది నల్ సెట్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ 2 ఉంది, నాట్ ఏ నల్ సెట్. ఒక్క ఎలిమెంట్ బతికున్నా వాడు నల్ సెట్ కాడు, ఎవడు లేకపోతే నల్ సెట్. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఎస్ 2 ఉంది, అంటే నల్ సెట్ కాదు. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ లెస్ దాన్ 5 ఉండాలి, ఎక్స్ గ్రేటర్ దాన్ 7 ఉండాలి. 5 కంటే తక్కువ 7 కంటే ఎక్కువ ఉండాలి. అలాంటి వాడు ఎవరైనా ఉంటాడా? ఉండడు, నల్ సెట్. వై ఈజ్ ఏ పాయింట్ కామన్ టు ఎనీ 2 ప్యారల్ లైన్స్. 2 ప్యారల్ లైన్స్ ఉండాలి, వీటికి కామన్ పాయింట్ ఉండాలట. ఎలా ఉంటది? ఉండదు, అంటే ఇది కూడా నల్ సెట్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కామన్ పాయింట్ ఉంటుంది, నాట్ ఏ నల్ సెట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్? డే 1 మీకు చెప్పాను, సెట్స్ రాస్తున్నప్పుడు సెట్స్ బేసికల్ గా 2 టైప్స్ ఉంటాయి, ఫైనైట్, ఇన్ఫైనైట్ సెట్స్. సెట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, కౌంట్ చేయడానికి వస్తే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. కౌంట్ చేయడానికి రాకపోతే ఇన్ఫైనైట్ సెట్. చూద్దాం. సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ కౌంట్ చేయడానికి వస్తుంది, ఫైనైట్. 1 2 3 డాట్ 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 కౌంట్ చేయడానికి రాదు, ఎక్కడ ఆగదు బండి, ఇన్ఫైనైట్. 1 2 3 డాట్ 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 100 రిస్ట్రిక్షన్ వచ్చేసింది, కౌంటబుల్, ఫైనైట్. సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 100 కంటే పెద్దవి పాజిటివ్, ఇన్ఫైనైట్ ఉంటాయి, కౌంటబుల్ కాదు. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 99 కంటే తక్కువ ప్రైమ్ నెంబర్స్ కౌంట్ చేయొచ్చు, 99 కంటే ఎక్కువ కౌంట్ చేయడానికి రాదు. స్టేట్ విచ్ ఆఫ్ దమ్ ఈజ్ ఏ ఫైనైట్ ఆర్ ఇన్ఫినైట్. సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఎన్ని లైన్స్ వేసుకోవచ్చు? ఇన్ఫైనైట్ వేసుకోవచ్చు, కింద వేసుకోవచ్చు, పైన వేసుకోవచ్చు, ఇన్ఫైనైట్. సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎంత తిప్పి కొట్టినా 26. సెట్ ఆఫ్ నెంబర్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5 మల్టిపుల్స్. ఫ్యాక్టర్స్ అంటే 1 and 5, మల్టిపుల్స్ అంటే దాని టేబుల్లో వచ్చే ఆన్సర్. 5 1s are 5, 5 2s are 10, అలా పోతూనే ఉంటాయి. కౌంట్ ఈస్ ఇన్ఫైనైట్. టోటల్ సెట్ థియరీ అంతా కూడా ప్రాపర్టీస్ బేస్డ్. సెట్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్ అన్కౌంటబుల్, నువ్వు ఒక దగ్గర లెక్కెట్టే లోపల మళ్ళీ కౌంట్ వస్తూనే ఉంటుంది. సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్న సర్కిల్స్ 2 3 4 5 6 ఇన్ఫైనైట్. ఇన్ ద ఫాలోయింగ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. మీకు ఆల్రెడీ ఈక్వలెంట్ చెప్పాను. ఈక్వలెంట్ సెట్స్ అంటే ఏంటి? 2 sets are said to be equivalent if their cardinal number of equal. కార్డినల్ నెంబర్ అంటే సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో సెట్ బిలో అన్నీ ఉండాలి, సేమ్ ఉండక్కర్లేదు, ఎలిమెంట్స్ మ్యాచ్ అయితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 రాస్తాను, బి సెట్ లో ఆ రాస్తాను, ఈ రాస్తాను, హిందీ హా రాస్తాను, నా ఇష్టం. కానీ దీని కౌంట్ 3ని, దీని కౌంట్ 3ని, అప్పుడు ఏమంటాను? దీన్ని ఏ ఈక్వలెంట్ టు బి అంటారు. ఈక్వల్ టు ఎప్పుడు వాడతారు? ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి. ఇప్పుడు నన్ను మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏమన్నాడు, ఏబిసిడి సెట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 2 అదే పద్ధతిగా ఉండక్కర్లా, తిప్పి ఉన్నా పర్లేదు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. 4 8 12 16 4 8 12 16 ఇక్కడ బి ఏముంది? 4 8 12 16 కి 8 4 16 18 నాట్ ఈక్వల్. 2 4 6 8 10. X is a positive in integer less than or equal to 10. Less than or equal to 10. 10 కూడా ఇంక్లూడ్ అయింది, కరెక్టే. Therefore they are equal. X is a multiple of 10. Multiple of చెప్పు.
అది థర్డ్ వన్ ఈక్వల్ కాదు కదా సార్. పాజిటివ్ ఇంటీజర్ అన్నప్పుడు 3, 5 కూడా వస్తాయి కదా సార్. ఈవెన్ ఇంటీజర్. ఓకే సార్. అక్కడ ఈవెన్ ఉంది. పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఉంది. అందుకని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే సార్. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 10. 15 మల్టిపుల్ ఆఫ్ 10 కదా? కాదు కదా? నాట్ ఈక్వల్. ఆర్ ద ఫాలోయింగ్ పేర్ సెట్స్ ఆర్ ఈక్వల్. నిజంగా ఈక్వలా? ఎందుకు? ఏమిటి? ఎలా? 2, 3 అన్నాడు. ఎక్స్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ x² + 5x + 60. x² + 5x + 60 అయితే నేను దీన్ని x + 2 × x + 3 0 అనుకుంటే సొల్యూషన్ అన్నాడు కాబట్టి x + 2 0 అయితే x - 2 రావాలి. x + 3 0 అయితే x = -3. -2 -3 రావాలి. అక్కడేమో 2, 3 ఉంది. నో, నాట్ ఏ సొల్యూషన్. సొల్యూషన్ ఎప్పుడు అవుతుందంటే ఇవి తీసుకెళ్లి దీనిలో పెడితే 0 రావాలి. రావు. X is a letter in the word follow. Y is a letter in the word wolf. అందరున్నారు చూడండి. W ఉంది. O 2 సార్లు రిపీట్ అయినా పర్లేదు. L ఉంది. F. ఎస్, బోత్ ఆర్ ఈక్వల్. ఈక్వలెంట్ కాదు మళ్ళీ. నేను ఈక్వలెంట్ రాస్తే మళ్ళీ తేడా వస్తుంది. కానీ రిపిటీషన్ రాయం కాబట్టి ఓకే. రిపిటీషన్ రాయం కాబట్టి ఇలా రాసిన 2 ఒకటే. ఈక్వల్ ఉన్నవి ప్రతివి ఈక్వలెంట్ ఉంటాయి. ఈక్వలెంట్ ఉన్నంత మాత్రాన ఈక్వల్ అవ్వక్కర్లేదు. ఆల్రెడీ ప్రాపర్టీ చెప్పాను. ఈక్వల్ సెట్స్ 2, 4, 8, 12 ఎవరికి ఈక్వల్ ఇక్కడ? ఫ్రమ్ ద సెట్స్ గివెన్ బిలో సెలెక్ట్ ఈక్వల్ సెట్స్. 2, 4, 8, 12 లేదు, ఒక్కడు కూడా ఈక్వల్ లేడు. 1, 2, 3, 4 ఇదిగో 1, 2, 3, 4 అంటే B ఈజ్ ఈక్వల్ టు D. -1, 1, 1 - 1. సో ఏవి ఈక్వల్ ఉన్నాయి రాస్తే అయిపోతుంది. Am I clear? Now, నెక్స్ట్ ప్రాపర్టీ అంతా సబ్సెట్ బేస్డ్. సబ్సెట్ గురించి ఆల్రెడీ చెప్పాను. సబ్సెట్ ఎప్పుడు వాడతాము? లెఫ్ట్ సైడ్ సెట్ ఉండాలి, రైట్ సైడ్ సెట్ ఉండాలి. మనకి బేవర్స్ గా వచ్చి గుసాయించేది నల్ సెట్. నల్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. గుర్తుపెట్టుకోండి, అది ఫండా. We go to properties. Make correct statement by filling. 2, 3, 4, 1, 2, 3, 4, 5. 2, 3, 4 సెట్ 1, 2, 3, 4, 5 సెట్ లో ఉన్నాయా లేవా? 2 ఉంది, 4 ఉంది. Now, all the elements of A are also the elements of B. Therefore, A is subset to B. తర్వాత ABC ఇచ్చాడు, BCD ఇచ్చాడు. Not a subset. X such that X is a student of class 11. X such that X is a student of your school. 11th క్లాస్ వాడు మీ స్కూల్లో ఉంటాడా ఉండడా? చూడండి, 9th క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ సెట్ ఏ, స్కూల్లో ఉన్న వాళ్ళందరూ సెట్ బి, ఏలో వాళ్ళందరూ బిలోనే ఉంటారు. ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ద సేమ్ ప్లేన్ విత్ రేడియస్ ఆఫ్ 1 యూనిట్. ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ద ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్లేన్ రాశా, దీనిలో సర్కిల్ ఉంది. ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ద సేమ్ ప్లేన్ విత్ రేడియస్ ఆఫ్ 1 యూనిట్స్. బిలో ఉన్నట ఓన్లీ 1 యూనిట్ ఉన్నాయిట. 1 యూనిట్ అంటే 1 సెంటీమీటర్ ఉన్న సర్కిల్సే ఉన్నాయి. ఇక్కడ ఏం ప్రాపర్టీ మెన్షన్ చేయలేదు వాడు, అంటే నాట్ ఏ సబ్సెట్. వాడు ఇక్కడ 1 యూనిట్ సర్కిల్స్ అన్ని దీనిలో 1 యూనిట్ ఉంటే సబ్సెట్ ఉంటాయి. సర్కిల్ అన్నాడు కానీ పెద్దది, చిన్నది, బుల్లిది, బుచ్చుకిది, పెద్దది, మళ్ళీ పెద్దది రావచ్చు. ఇవన్నీ దీనిలో ఉండాలని రూల్ లేదు. నౌ మూవింగ్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్, ఎక్స్ ఈజ్ ఏ రెక్టాంగిల్. ట్రయాంగిల్స్ అన్ని రెక్టాంగిల్ లో ఉంటాయా? ఉండవు. ఎక్స్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఎక్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్. అన్ని ఈక్విలేటరల్స్ ట్రయాంగిల్సే కదా. ఇక్కడ ట్రయాంగిల్ అని మెన్షన్ చెప్పాడు కాబట్టి ఏ ట్రయాంగిల్సో చెప్పలేదు. అంటే ఈ సెలక్షన్ లో ఎక్యూట్ ఉండొచ్చు, అబ్ట్యూస్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, తర్వాత ఇంకోటి ఏంటి ఈక్విలేటరల్ ఉండొచ్చు, స్కెలిన్ ఉండొచ్చు, ఐసాస్లెస్ ఉండొచ్చు. ఈక్విలేటరల్స్ అన్ని
ట్రయాంగిల్స్ లోనే ఉంటాయి. ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్, ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. అన్ని ఈవెన్ నెంబర్స్ ఇంటీజర్స్ లో ఉంటాయి. సబ్సెట్ ఏ కామా బి నాట్ ఏ సబ్సెట్ బీసీఏ, తప్పు. ఏబి అనే సెట్ ఏలో ఏ ఉంది, దీనిలో ఉంది, బి ఉంది, దీనిలో ఉంది, సబ్సెట్ ఉండాలి. ఏ కామా ఈ సబ్సెట్ ఎక్స్ ఈజ్ ఏ వోవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ లో వొవెల్స్ ఏంటి? ఏఈఐఓయు. మరి ఏఈఐఐఓలో ఉంటుంది కదా, దేర్ ఫోర్ సబ్సెట్ 1 2 3 1 3 5. 2 ఉంది ఇక్కడ, లేదు, నాట్ ఏ సబ్సెట్. ఏబిసి, ఏ అనేది సబ్సెట్, ఏబిసి పెద్ద సెట్. ఎస్, ఏ బిలాంగ్స్ టు ఏబిసి, రాంగ్. బిలాంగ్స్ టు ఎప్పుడు వాడాలి? లెఫ్ట్ ఎలిమెంట్ ఉండాలి, కానీ వాడు బ్రాకెట్ లో రాశాడు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కనుక ఏ బిలాంగ్స్ టు ఏ కామా బి కామా సి అంటే కరెక్ట్. సబ్సెట్ మస్ట్ బి ఏ రిలేషన్ బిట్వీన్ సెట్ అండ్ ఏ సెట్. నెక్స్ట్, ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. 2 4. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ విచ్ డివైడ్స్ 36. బి అనే సెట్ లో న్యాచురల్ నెంబర్ విచ్ డివైడ్స్ 36. 2 3 1 2 3 4 6 తర్వాత 18 తర్వాత 12. ఇవి దీనిలో ఉన్నాయి లేవా? ఉన్నాయి, సబ్సెట్. ఎనీ డౌట్? నెక్స్ట్, ఇప్పుడు వెరైటీ సెట్ చూడండి. సెట్ లో 1 2 3 4 అనేది ఒక ఎలిమెంట్, లోపల సబ్ ఎలిమెంట్స్ 3 4 5. 3,4 సబ్సెట్ ఏ అవునా కాదా? 3,4 అనేది ఒక ఎలిమెంట్ కింద కౌంట్, అక్కడ సెట్ కాదు. నేను ఒకవేళ 3,4 ఇలా రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 1 2 3 4 సెట్ బ్రాకెట్ 3 4 5 6 అని రాసి నేను బి సెట్ లో ఇలా 3,4 రాశాను అనుకోండి. దానికి ఇందాక దానికి క్వశ్చన్ డిఫరెన్స్ ఉంది. ఇలా రాస్తే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి ఆర్ ఆల్సో ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ. డెఫినేషన్ వినండి, ఎలిమెంట్స్ బిలో ఉన్నవని దీలో ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు లేరు, నేను ఇది రాశాను. ఇది సెట్, ఇది ఒక ఎలిమెంట్, ఇది సెట్ కింద కౌంట్ రాదు. సెట్ అంటే ఈ సెట్ లో 1 2 3 4 5 ఉన్నట్టు ఎలిమెంట్స్. ఇది ఫుల్ ఒక సెట్ అంటే ఎలిమెంట్. 1 ఒక ఎలిమెంట్, 2 ఒక ఎలిమెంట్, 3 4 ఒక ఎలిమెంట్, 5 ఒక ఎలిమెంట్, 6 ఎలిమెంట్. అంటే కౌంట్ ఎంత వచ్చింది? 1 2 3 4 5 వచ్చింది. అప్పుడు వీడు ఎలిమెంట్ అవుతాడు, సెట్ గాడు. నేను ఇక్కడ 3,4 పెట్టాను. 3,4 అనే సెట్ సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు నేను బి బిలాంగ్స్ టు ఏ రాస్తాను. బి అంటే మన బ్రాకెట్ 3,4 బిలాంగ్స్ టు కూడా కరెక్ట్ అవుతుంది. ఎందుకని? 3,4 అనే ఒక ఎలిమెంట్ సెట్ లో ఉంది. అందుకని జాగ్రత్తగా చూడాలి. సబ్సెట్ ఈజ్ ఏ సెట్ రిలేషన్ బిట్వీన్ టూ సెట్స్. బిలాంగ్స్ టు ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ అన్ ఎలిమెంట్ అండ్ ఏ సెట్. అలాగే ఈ ప్రాపర్టీస్ బ్రాకెట్ పెట్టి 3,4 సబ్సెట్ టు ఏ. ఇందాక ఇక్కడ బ్రాకెట్ లో 3,4 అనేది ఎలిమెంట్. ఎలిమెంట్ ఉంది కాబట్టి అక్కడ బిలాంగ్స్ టు రాస్తే కరెక్ట్. 3,4 అనేది ఎలిమెంట్, బిలాంగ్స్ టు కరెక్ట్. బ్రాకెట్లు పెట్టాడు కాబట్టి సబ్సెట్ కరెక్ట్. బ్రాకెట్ లేకపోతే ఫాల్స్. 1 బిలాంగ్స్ టు ఏ, ట్రూ. 1 సబ్సెట్ టు ఏ, ఫాల్స్. 1 అనేది ఎలిమెంట్, వాడు బ్రాకెట్ పెడితే సబ్సెట్ వాడతాం. 1 2 5 సబ్సెట్ టు ఏ, 1 2 5 3 కలిపి ఒక బ్రాకెట్ రాస్తే సబ్సెట్ టు ఏ, కరెక్టే. బ్రాకెట్ 1 2 5 బిలాంగ్స్ టు ఏ. బ్రాకెట్ 1 2 5 అనే ఎలిమెంట్ లేదు అక్కడ. 3 4 అనే ఎలిమెంట్ ఉంది. ఇక్కడ 1 2 5 అనే ఎలిమెంట్ ఇచ్చాడు, లేదు. 1 2 3 సబ్సెట్ టు ఏ. 1 2 3 అనేది లేదు ఇక్కడ. 3 4 అనేది డిఫరెంట్ ఎలిమెంట్. 1 2 3 రాస్తే ఏలో ఉన్న ఎలిమెంట్ 1, ఏలో ఉన్న ఎలిమెంట్ 2, ఏలో 3 లేదు, ఏలో 3 4 ఉంది, 3 విడిగా లేదు, అంటే సబ్సెట్ ఈస్ ఫాల్స్.
null set belongs to A. Null set is subset of every set. Null set is subset to A. Yes. బ్రాకెట్ పెట్టి సబ్సెట్ టు A. Yes. ఎందుకంటే సెట్ కూడా స్టార్ట్ అయింది. సెట్ ఉన్న ప్రతిదీ మొత్తం దీనిలో ఉంటుంది. దీనికి డబల్ ఆఫర్ పనిచేస్తుంది. ఒరిజినల్లీ దిస్ ఈజ్ ఎ సెట్. రైట్ డౌన్ ఆల్ ద సబ్సెట్స్. ఆల్రెడీ నీకు చెప్పాను పవర్ సెట్ అని ఒకటి చెప్పాను. పవర్ సెట్ అంటే ఏంటి? ఏదన్నా ఒరిజినల్ సెట్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఉంటే నేను బి అనే సెట్ రాస్తాను, 1 రాస్తాను, సి అనే సెట్ రాస్తాను, 2 రాస్తాను, డి అనే సెట్ రాస్తాను, 1, 2 రాస్తాను. ఏమీ రాయకుండా ఖాళీ బ్రాకెట్ పెట్టాను. చూడండి, బి సబ్సెట్ ఏ. ఎస్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. సి ఈజ్ ఎ సబ్సెట్ టు ఏ. డి సబ్సెట్ టు ఏ. నల్ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవరి సెట్. మొత్తం ఎన్ని సెట్స్ వచ్చినట్టు 2 పవర్ అని వస్తుంది. ఈ రాసిన పెద్ద సెట్ పేరు పవర్ సెట్. పవర్ సెట్ ఈజ్ ఏ సెట్ కంటైనింగ్ ఆల్ ద సబ్సెట్స్. ఇప్పుడు ఏ అన్నాడు, ఏమేం సబ్సెట్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్ లో ఏ పెడితే దాని పవర్ సెట్ లో ఏముంటాయి? సెట్ ఏ ఉంటుంది, నల్ సెట్ ఉంటుంది. ఎందుకంటే దీని కౌంట్ 1 కాబట్టి మన పవర్ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ కున్న ఫార్ములా ఏంటి? 2 పవర్ n. అందుకని దీని ఆన్సర్ 2 పవర్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 2. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే సెట్ లో ఏ కామా బి ఇచ్చాడు. ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? ఇప్పుడు నేను పవర్ సెట్ ఆఫ్ బి రాస్తున్నాను. ఏ ఒక సెట్ ఉంటుంది, బి ఒక సెట్ ఉంటుంది, ఏ కామా బి ఒక సెట్ ఉంటుంది, నల్ సెట్ ఒకటి ఉంటుంది. దీనిలో 2 ఉన్నాయి కాబట్టి దీనిలో 4 ఉంటాయి. ఫార్ములా ఈజ్ 2 పవర్ n. ఫర్ ఎగ్జాంపుల్ సి సెట్ లో 1, 2, 3 ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి ఉంటాయి? పెద్ద బ్రాకెట్ పవర్ సెట్ సి రాస్తే బ్రాకెట్ 1 ఉంటుంది, బ్రాకెట్ 2 ఉంటుంది, బ్రాకెట్ 3 ఉంటుంది, బ్రాకెట్ 1, 2 ఉంటుంది, బ్రాకెట్ 2, 3 ఉంటుంది, బ్రాకెట్ 3, 1 ఉంటుంది, బ్రాకెట్ 1, 2, 3 ఉంటుంది, నల్ సెట్. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 2 పవర్ n విచ్ ఇస్ ఈక్వల్ టు 2 పవర్ 3. ఆన్సర్ ఇస్ 8. ఎనీ డౌట్? రైట్ ద ఫాలోయింగ్ యాజ్ ఇంటర్వెల్స్. ఈ నెంబర్లు మ్యాచ్ అయ్యే చెత్త రాస్తే సరిపోతుంది. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ సమ్స్ లో రాసాం. సెట్ బిల్డర్ ఫామ్. క్వశ్చన్ నెంబర్ 6 సెట్ బిల్డర్ ఫామ్. ఇది మీకు డే 1 క్లాస్ లో చెప్పినప్పుడు చెప్పాను. బ్రాకెట్స్ లో రకాలు: ఓపెన్ బ్రాకెట్, లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్, లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్ అండ్ క్లోజ్డ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? పైన క్వశ్చన్కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 5 కి రేంజ్ రాయమన్నాడు. రేంజ్ అంటే బ్రాకెట్స్ ని జాగ్రత్తగా కోడ్ చేయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -4 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -4 ఓపెన్, 6 క్లోజ్డ్. ఎనీ డౌట్? నౌ ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -12 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ -10. -12 కి -10 కి మధ్యలో ఉండాలి, వీళ్ళిద్దరు ఉండకూడదు. అది కూడా ఏ నెంబర్ కావాలంటే వాడికి సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అడిగాడు. అంటే నాకు వచ్చే ఆన్సర్ ఏంటి? సింగిల్టన్ సెట్ -11. ఎప్పుడన్నా సెట్ లో ఒకే నెంబర్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటారు. దాని కౌంట్ 1. ఫర్ ఎగ్జాంపుల్ సి బిట్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 7. అంటే ఇప్పుడు నా భాషలో 0 ఇంక్లూడ్ అయింది, 7 ఇంక్లూడ్ కాలేదు. 0 ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ కామా 7 ఓపెన్. డి బిట్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు బ్రాకెట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ చిన్న కామెడీ జరిగింది. -12 నుంచి -1 న్యాచురల్ నెంబర్ అంటే ఇంటీజర్ అంటే ఇది రాస్తాం. ఇదే సమ్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అంటే -12 కి -10 మధ్యలో ఇన్ఫినిట్ ఉంటాయి. ఎందుకని? -10.1
-10.2 వాడు అడిగింది రియల్ కదా, -10.3 -10.4. ఇక్కడ కూడా ఏమవుతుంది, 4.1 4.2 5.6 అన్నీ వచ్చేస్తాయి. ఈ బ్రాకెట్ల మీనింగ్ అది. అని ఇప్పుడు నేనేం రాయొచ్చు, ఒకవేళ కనుక ఇంటీజర్ అంటే వీడొక్కడే ఆన్సర్, సింపుల్ బ్రాకెట్ రాశాను. రియల్ నెంబర్ అంటే ఇన్ఫినిట్ ఉంటాయి, అప్పుడు రేంజ్ ఎట్లా రాయాలి, ఎక్స్ బిలాంగ్స్ టు -12 -10 ఓపెన్. ఇప్పుడు నా కండిషన్లో ఇప్పుడు 3 ఇంక్లూడింగ్ కాబట్టి క్లోజ్డ్, 4 క్లోజ్డ్, దట్ ఈస్ కాల్డ్ రేంజ్ ఆర్ ఇంటర్వెల్స్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6లో ఇలా ఇచ్చిన ఇలా రాయాలి, -3, 0 ఎక్స్ బిలాంగ్స్ టు, సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్, -3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0. అయిపోయింది సెట్. ఫర్ ఎగ్జాంపుల్ బి క్వశ్చన్, బ్రాకెట్ 6, 12 క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ వేర్ 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 క్లోజ్డ్ బ్రాకెట్ కాబట్టి ఇంక్లూడ్ అవ్వాలి. సి బ్రాకెట్ సారీ ఓపెన్ బ్రాకెట్ 6, 12 మరి దీని ఎట్లా రాయాలి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్, ఎక్స్ దేని మధ్యలో ఉండాలి, 6 నుంచి 12, 6 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 క్లోజ్డ్ బ్రాకెట్. ఇంక్లూడ్ అయితే క్లోజ్డ్, ఎక్స్క్లూడ్ అయితే ఓపెన్. ఎనీ డౌట్? ఐ రిపీట్ వన్స్ అగైన్, మనం ప్రాక్టికల్ గా సమ్ములు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన సెట్స్ కి రిలేటెడ్ ప్రాపర్టీస్ మాత్రమే. ప్రాపర్టీస్ వచ్చేస్తే సమ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ వెన్ డయాగ్రామ్స్ తో సహా అన్ని రకాల ప్రాపర్టీస్ చేశాము. ఎక్సర్సైజ్ 1.4 యూనియన్. యూనియన్ అంటే అన్ని కలిపేసి రాయాలి. 1 3 5 2 ఏ యూనియన్ బి, AEIOU BC. X such that X is a natural number multiple of 3, X such that X is a natural number less than 6. రెండు కలిపి రాయాలట. యూనియన్ గుర్తుపెట్టుకోండి, సెట్ ఆల్. ఇంటర్సెక్షన్ అంటే దట్ ఆర్ ఇన్ కామన్. ఆల్రెడీ వీ హ్యాడ్ డిస్కషన్ ఆన్ దిస్. నేను ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్తున్నాను. ఏ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఏ సెట్లో ఏముంటుంది, 3 6 9 12 ఎక్సెట్రా మల్టిపుల్ ఆఫ్ 3. వాడు బి అనే సెట్లో ఏమి ఇచ్చాడు, న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6 అంటే 1 2 3 4 5. ఏ యూనియన్ బి అంటే ఏం చేయాలి, ఇవి లైన్లో రాయాలి. 1 2 3 4 5 6 9 12 ఎక్సెట్రా. ఎనీ డౌట్? నెక్స్ట్, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. క్వశ్చన్ నెంబర్ 4th, 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ 6, ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఇది సెట్ ఏట. సెట్ బి ఏంటిట, 6 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 10 ఉండాలి, ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఇప్పుడు నేను ఫస్ట్ దాన్ని కనుక రోస్టర్ ఫామ్ రాస్తే న్యాచురల్ నెంబర్స్ కావాలి, 1 వద్దు 6 వరకు కావాలి. అంటే 2 3 4 5 6. ఎనీ డౌట్? బి సెట్ కావాలి. ఏం కావాలి, న్యాచురల్ నెంబరే ఉండాలి, 6కి 10కి మధ్యలో ఉండాలి, 6 వద్దు 10 వద్దు. అంటే 7 8 9. ఏ యూనియన్ బి అంటే ఏం చేయాలి, అన్ని కలిపేసి రాసేయాలి. 2 3 4 5 6 7 8 9. అండ్ 5th క్వశ్చన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్. ఏ యూనియన్ నల్ సెట్ ఈజ్ ఆల్వేస్ ఏ. ఏ ఇంటర్సెక్షన్ నల్ సెట్ ఈజ్ నల్ సెట్. నల్ సెట్ ఏ కలిపేస్తే ఏనేగా వచ్చేది, ఎలాగో వీడి దీనిలోనే ఉంటాడు.
వీళ్ళిద్దరికి కామన్ ఎవడు? నల్ సెట్. దీనిలో ఒక నల్ సెట్ ఉంటుంది కదా! అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఏ యూనియన్ నల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ఇంటర్సెక్షన్ నల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్. అలాగే క్వెషన్ నంబర్ 2. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఏ అంతా బిలో ఉందా? ఏ అంతా బిలో ఉందా లేదా? ఉంది. ఏ యూనియన్ బి ఏంటి? మీకు ఆల్రెడీ వెన్ డయాగ్రామ్‌లో చెప్పాను. ఒకవేళ ఏ అంతా బిలో ఉంటే ఏ యూనియన్ బి ఏమో బి వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమో ఏ వస్తుంది. ఎలా ప్రూవ్ చేయొచ్చు? ఏ అంతా బిలో ఉంది. ఇది బి సెట్, ఇది ఏ సెట్. ఏ అంతా ఒక డైరెక్షన్ ఏస్తాను. ఏ ఐ హావ్ టేకెన్ బై దిస్ డైరెక్షన్. బి అంతా ఇంకో డైరెక్షన్ ఏస్తాను. నేను బి ఐ హావ్ టేకెన్ బై దిస్ డైరెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే మెష్. మెష్ ఎక్కడొస్తుంది? ఏ దగ్గర వస్తుంది. యూనియన్ అంటే అన్నీ కలిపేయాలి. బి వస్తుంది. అదే ప్రాపర్టీ వెరిఫై చేయమన్నాడు. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, డి ఇచ్చాడు. ఇవన్నీ మీరు చేయడానికి ఆల్రెడీ చెప్పాను మీకు చేయడానికి. ఈ క్వెషన్ 6 మొత్తం మీరే చేయాలి. నౌ మూవింగ్ టు క్వెషన్ నెంబర్ 7th వన్. సెట్ థియరీ యాక్చువల్‌గా ప్యూర్‌లీ ప్రాపర్టీస్ బేస్డ్. మీరు చేద్దామన్నా లిటరల్‌గా ఏమి ఉండదు. ఓన్లీ రోస్టర్ ఫార్మ్‌లో ఉన్న సమ్ములు చేయడానికి వస్తుంది. స్టెప్ ప్రాబ్లమ్‌లో సమ్ములు చేయడానికి వస్తుంది. మూవింగ్ టు 7. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. 7th క్వెషన్‌లో నాకు ఇచ్చిన స్టెప్ ఏంటంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. అంటే ఎవరెవరు ఉంటారు? 1, 2, 3, 4, 5, 6 ఇన్ఫినిటీ దాకా ఉంటారు. బి ఏమన్నాడంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎవరు? 2, 4, 6, 8, 10 ఎక్సెట్రా. సి సెట్ ఏమన్నాడు? ఆడ్ న్యాచురల్ నెంబర్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమున్నాయి? 1, 3, 5, 7, 9 డాట్ డాట్ డాట్. డి ఏమన్నాడు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ అన్నాడు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. మన దగ్గర ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2, 3, 5, 7, 11, 13. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి. వీళ్ళిద్దరికి ఇంటర్సెక్షన్ ఎవరు ఉంటారు? 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 8. అంతే, మొత్తం బి వస్తుంది. ఎనీ డౌట్? ఇంటర్సెక్షన్ అంటే కామన్ రీజన్. యూనియన్ అంటే అది కలిపి రాయాలి. ఈ 2 సెట్లు పక్క పక్కన పెట్టి రాస్తే 2 కలిపేస్తే నాకు ఏ వస్తుంది. ఇంటర్సెక్షన్ బి వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ సి. ఏకి సికి ఇంటర్సెక్షన్. ఏలో సిలో ఇంటర్సెక్షన్ ఏంటి? వీళ్ళే. ఆన్సర్ ఈజ్ సి. ఏ ఇంటర్సెక్షన్ డి. ఏలో డిలో కామన్ వీళ్ళే ఉంటారు. ఆన్సర్ ఈజ్ డి. బి ఇంటర్సెక్షన్ సి. ఈవెన్ నెంబర్ కి ఆడ్ నెంబర్స్ కి కామన్ ఏమన్నా ఉంటాయా? ఉండవు. ఉండవు కాబట్టి నల్ సెట్. బి ఇంటర్సెక్షన్ డి. బికి డికి ఇంటర్సెక్షన్. బికి డికి ఇంటర్సెక్షన్ కామన్. ఇవేమో ప్రైమ్ నెంబర్లు. అన్ని ప్రైమ్ నెంబర్లో 2 ఒక్కటే ఈవెన్. అంటే ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. దీన్ని సింగిల్టన్ సెట్ అంటాం. సి ఇంటర్సెక్షన్ డి. వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్సెక్షన్ ఏమున్నాయి? ఇదేమో ఆడ్ ప్రైమ్. ప్రైమ్ ఆడ్స్ రాస్తే సరిపోతుంది. అంటే 3, 5, 7, 11, 13 ఎక్స్క్లూడింగ్ 2. ఎనీ డౌట్? నెక్స్ట్ మూవింగ్ టు డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్ అంటే ఏంటి? విచ్ హ్యావ్ నో ఎలిమెంట్స్ ఇన్ కామన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ చూడండి, ఒక్కరు కూడా కామన్ లేదు. వీళ్ళని డిస్జాయింట్ సెట్స్ అంటారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డిస్జాయింట్. వాడు నాకు కొన్ని సెట్లు ఇచ్చాడు, డిస్జాయింట్ నుంచి చెప్పుకుంటూ రమ్మన్నాడు. వాట్ ఆర్ డిస్జాయింట్ అమాంగ్ దెమ్?
నాకు ఇచ్చిన సెంటెన్స్ ఫార్మాట్ చెప్తాను. నౌ క్వశ్చన్స్ ఏమని ఇచ్చాడు? క్వశ్చన్ నెంబర్ 8 సెట్ 1, 2, 3, 4 ఇంటర్సెక్షన్ 4 less than or equal to x less than or equal to 6. వీళ్ళిద్దరి మధ్య కామన్ ఉంటే ఇండిపెండెంట్ సెట్స్, ఎవడు కామన్ లేకపోతే డిస్జాయింట్ సెట్స్. చెక్ చేద్దాం. 1, 2, 3, 4 ఇంటర్సెక్షన్ 4 నుంచి 6 లోపల 4, 5, 6 కామన్ ఉంది. Therefore not a disjoint. Any doubt? Similarly, AEIOU CDEF. AEIOU CDEF. E ఉంది కామన్. Not a disjoint set. X is an even number. X is an odd number. ఈవెన్ కి ఆడ్ కి మధ్యలో ఏమైనా కామన్ ఉంటాయా? ఉండవు. డిస్జాయింట్. ఏబిసిడి ఇచ్చాడు, సబ్ట్రాక్షన్ చేయమన్నాడు. ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, సబ్ట్రాక్షన్ చేయమన్నాడు. మీకు ఆల్రెడీ సబ్ట్రాక్షన్ చెప్పాను, ఇంటర్సెక్షన్ కూడా చెప్పాను. సబ్ట్రాక్షన్ ఎట్లా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్ లో ABCDE ఉంది, వై ప్లేస్ లో BDF ఉంది. ఎక్స్ మైనస్ వై చేయడం అంటే ABCDE రాసి మళ్ళీ BDF రాసి క్యాన్సిల్ చేసి ఫస్ట్ సెట్ లో ఎవడు మిగిలితే వాణ్ణి రాస్తే ఎక్స్ మైనస్ వై అంటాం. సెకండ్ సెట్ లో ఎవరు మిగిలితే వాడు రాస్తే దాన్ని వై మైనస్ ఎక్స్ అంటాం. జనరల్ గా A మైనస్ B నాట్ ఈక్వల్ టు B మైనస్ A. సిమిలర్లీ, which of the following state which of the following are true or false? 2, 3, 4, 5, 3, 6 are disjoint. వీళ్ళిద్దరు డిస్జాయింట్ అవుతారా? అవరు. 3 కామన్ ఉంది. వాడు గివ్ రీజన్ అన్నాడు. రీజన్ ఈస్ దేర్ ఈజ్ అన్ ఎలిమెంట్ 3 బిలాంగ్స్ టు బోత్, therefore not disjoint. AEIOU ABCD disjoint. No, A ఉంది, A ఉంది, ఇంటర్సెక్షన్ ఉంది, డిస్జాయింట్ కారు. 2, 6, 10, 14, 3, 5, 11, 15. 2, 6, 10, 14, 3, 7, 11, 15. Yes, they are disjoint. ఎందుకంటే ఒక్కడు కూడా వాళ్ళు లేడు కాబట్టి. 2, 6, 10, 3, 7, 11. Yes, disjoint. This concludes exercise number 4. ఇవాళ సాయంత్రం క్లాస్ తోటి సెట్స్ క్లియర్ అయిపోతుంది. ఓన్లీ 1 సెట్ ఉంది. ఆల్రెడీ దీని నాలెడ్జ్ అంతా ఇచ్చాను. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్, ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. కాంప్లిమెంట్ అంటే ఏంటి? మ్యూ మైనస్ ఏ ఆర్ మ్యూ మైనస్ బి ఆర్ మ్యూ మైనస్ సి. ఐ క్లియర్? చెప్పు. ఎస్ సార్. ఓకే, ఈవినింగ్ 5:30 అరౌండ్, కానీ 5 కల్లా రెడీ